I feel I consider myself very lucky. And coming to the film, Nani garu, thank you so much for giving me and trusting me in this role. It means a lot to me. And producers, sir, thank you so much. I'm not able to see, but thank you for trusting me in this. And coming to Kiran sir, sir, I think we bonded very well off camera, and you are a very nice human being. Meer chala manchi manishi, and you deserve all the success on this planet, sir. So for your heart, you deserve all of it. And most important is, I made a very good friend on camera and off camera. Adi cinemalo na best friend, Mercy. Thank you for coming into my life. You brighten my world, and I love you so much. And thank you once again, Rajesh Garu, for giving me Baby. All this is because of Baby, and I'll always be grateful to you for that. Thank you so much, sir. And మిగతా అందరికీ ప్లీజ్ వెళ్ళి సినిమా చూడండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే. అండ్ కొట్టాం గట్టిగా దివాళీకి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బిఫోర్ ఐ థ్యాంక్ మా కేరామ్ టీమ్, ఇక్కడికి వచ్చిన గెస్ట్ అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ మా తెలుగు చుట్టాలకి థ్యాంక్స్ చెప్పాలి. పిన్నులు, బాబాయిలు, మావయ్యలు, అత్తలు థియేటర్లో అలా స్క్రీన్తో మాట్లాడుకుంటూ సినిమా చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ సక్సెస్ నిజంగా మీరిచ్చిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తూ వచ్చాం, సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కొట్టాం. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ బై టాకింగ్ అబౌట్ చోటా సార్. సార్ ఎడిట్ ఫస్ట్ కిస్లో ఉంది సార్, ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉంది, బట్ మెమొరబుల్గా ఉంది. చాలా చాలా బాగుంది సార్. అండ్ బ్రహ్మకడలి గారు ఆర్ట్ చేశారు సార్, బ్యూటిఫుల్ ప్రొడక్షన్ డిజైన్ సార్. వీ హ్యాడ్ సో మచ్ ఫన్ ఆల్ యువర్ సెట్ సార్. అండ్ రెడ్ చిప్ పెట్టి కొట్టినట్టు కొట్టారు మా చైతన్ భరద్వాజ్ గారు. పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు సార్ బీజిఎం థియేటర్లో. యూ ఎలివేటెడ్ ద ఫిల్మ్ లైక్ ఎనీథింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ క్రేజీ బీజిఎం సార్. అండ్ అందరికన్నా ఒక్క స్పూన్ హ్యాపీగా ఉన్నాను యుక్తి, బికాజ్ ఇట్స్ వెరీ వెరీ రేర్ టు గెట్ అ క్యారెక్టర్ లైక్ దిస్, అండ్ యూ కిల్డ్ ఇట్. And of course your hard work is there, but I feel you're very much lucky to get this role in this film, to get to work in this production house. And ఒక ప్రాపర్ హిట్ సినిమాకి లెక్కలు గనక ఏమైనా ఉండుంటే ఆ లెక్కలేసే క్యాలిక్యులేటరే మా జయంత్ నాని గారు. షూర్ షార్ట్గా లెక్కేసి కొట్టారు సార్. వెరీ వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. నా లైఫ్ అంతా నాకు ఈ క్యారెక్టర్ పిలిచి మరీ ఇచ్చినందుకు ఐ లవ్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకొక వ్యక్తికి ఐ లవ్ యూ చెప్పాలి. నేను ఎప్పటి నుంచో అడ్మైర్ చేస్తున్నాను ఆయన్ని. టచ్ చేసిన ప్రతి బాల్ సిక్సే. మా ప్రొడ్యూసర్ రాజేష్ దండా గారు సార్, అసలు ఏంటి సార్ క్యాలిక్యులేషన్. ఐ లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మీ బొమ్మక్ శివ గారు, మీ స్మైల్ చూస్తే నాకు ప్రపంచంలో ఉన్న మొత్తం కష్టాలన్నీ మర్చిపోతాను సార్. ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నా కళ్ళు మూసుకుంటే మీ స్మైలే వస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత బాగా సపోర్ట్ చేసినందుకు సినిమాకి. అండ్ హార్డ్ వర్క్, పర్సీవియరెన్స్, కష్టపడితే సక్సెస్ అవుతాం, ఇవన్నీ ఆటోలు వెనకాల ఇన్స్టాగ్రామ్ కొటేషన్లోనే ఉంటాయి అనుకున్నాను. కానీ కిరణ్ సార్ని చూశాను నేను. హీ ఈట్ సినిమా, వాక్ సినిమా, టాక్ సినిమా, స్లీప్ సినిమా. ఈ అమ్మ లేచిన దగ్గర నుంచి సినిమా సినిమా సినిమా. నాకు తెలుసు సార్ మీరు ఎంత కష్టపడ్డారో. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా చాలా కొత్త పర్స్పెక్టివ్స్ ఓపెన్ చేసినందుకు చాలా చాలా బాగా గైడ్ చేశారు సార్. ఇక నుంచి నేను ఇంకా చాలా చాలా. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ మూవీని ఇంత పాజిటివ్ ఆరాలో ఇంత బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఇది ఆడియన్స్ అందరూ ఇంత పాజిటివ్గా, ఇంత వర్డ్ ఆఫ్ మౌత్తో, అండ్ మీడియా అంత ముందుకు పట్టుకెళ్ళిన మీడియాకి, ఆడియన్స్కి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను నేను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ వర్క్ 10 మందికి రీచ్ అవ్వడం అనేది ఒక అదృష్టంగా, అది జనరల్గా ఆర్టిస్ట్ 10 మంది జీవితంలో వాళ్ళ వర్క్ని కొన్ని క్షణాలైనా అట్లీస్ట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతున్నారు. ఒక పాట అవ్వచ్చు, ఏ క్రియేటివ్ ఆర్ట్ అయినా 10 మందికి రీచ్ అవ్వడం అనేది ఒక చాలా పాజిటివ్ ఆరా క్రియేట్ చేస్తుంది ఒక ఆర్టిస్ట్కి. వాళ్ళ జీవితంలో కొంత పార్ట్ అయినందుకు వాళ్ళ ఎక్స్పీరియన్స్, నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్, ఒక మూవీ అంటేనే ఒక నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ పర్స్పెక్టివ్తో. సో వాళ్ళందరి జీవితంలో ఇంత పార్ట్ అయింది నా మ్యూజిక్ అని చాలా బ్లెస్డ్గా ఎప్పుడు ఫీల్ అవుతా. ప్రతి మూవీ ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. అండ్ ఈ మూవీ
ఇంత ఇప్పుడు మ్యూజిక్ ఇంత బాగా ఆడియన్స్ అందరూ అప్రిషియేట్ చేయడానికి డెఫినెట్లీ ఒక సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ ఎంత బాగా రాసుకుంటే, సబ్జెక్ట్లో ఎంత టైట్ స్క్రీన్ రైటింగ్ డైలాగ్స్ ఉంటే అంత ప్లస్ పాయింట్ అవుతుంది మ్యూజిక్కి. అండ్ ఒక కొత్త జానర్, కామెడీ జానర్, నాకు కొత్త జానర్ యాక్చువల్లీ శ్రీను వైట్ల గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు విశ్వంతో. అండ్ అదే ఆరాతో ఒక కామెడీ జానర్ రావడం, మళ్ళీ ఇంకొక కామెడీ జానర్ ఇంకొక ఎక్స్ప్లోర్ చేయడం, నాకు ఎక్స్ప్లోరింగ్ మ్యూజిక్ చాలా ఇష్టం. దీనికి చాలా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక టెక్నీషియన్ని నమ్మడం, డైరెక్టర్ చాలా ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక టెక్నీషియన్ని ఇంత బిలీవ్ చేసి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్కి ఇంత రీజన్ విజువల్ చాలా ఇంపార్టెంట్. విజువల్కి రీజన్ అయిన డిఓపి సతీష్ గారు, మంచి బ్యూటిఫుల్ విజువల్స్, దానికి చాలా హెల్ప్ అయింది మ్యూజిక్ చేయడానికి. అండ్ ముఖ్యంగా ఈవెంట్లో థ్యాంక్స్ చెప్పాలనుకున్న మెయిన్గా నేను నా టీంకి అండి. చాలా రాత్రింబౌలు కష్టపడ్డారు. విశాల్ భరద్వాజ్, నితిన్ జోన్స్, హరిహరన్, సిద్ధు అండ్ లైవ్ టెక్నీషియన్స్ అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఆల్. వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ ముఖ్యంగా ఇది కాంబినేషన్లో నాది కిరణ్ గారిది ఇది 3వ మూవీ. అండ్ ఈ కాంబినేషన్లో ఇంత మంచి పాజిటివ్ ఆడియన్స్ నుండి పాజిటివ్ ఆరా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఒక మూవీ సక్సెస్ అయితే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అనేది ప్రతిసారి చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంటారు ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ హాయ్ అండి. ఇక్కడికి వచ్చేసిన దిల్రాజ్ గారు హాయ్ సార్, అలీ గారు, వశిష్ఠ గారు, శ్రీనువైట్ల సార్, సురేంద్ర కృష్ణ సార్, అండ్ సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, సాయి కుమార్ గారు, నరేష్ గారు, మీరందరికీ చాలా హాయ్ సార్. అండ్ ఎప్పుడు చెప్తున్నాను, నేను ఇక్కడ ఉన్నా అంటే దానికి కారణం ఫస్ట్ మా పేరెంట్సే. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నాను, ఎస్పెషల్ మై ఫాదర్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ చంద్ర, మహేంద్ర, ఇంకా మా తమ్ముడు అజరుద్దీన్ అని ఎప్పుడు మాట్లాడలేదు. నాకు చాలా ఇష్టం వాడంటే. నేను ఇక్కడ రావడం కోసం వాడు ఎంత పడ్డాడో ఎంత చేశాడో నాకు ఒక్కడికే తెలుసు. థ్యాంక్ యూ బాబు. ఐఎమ్ బ్లెస్డ్ దట్ నాకు బ్రదర్ అయినందుకు. అండ్ 47 డేస్లో సినిమా అయిపోయిందండి. అది అందరూ 47 డేస్లో సినిమా కంప్లీట్ చేశారు అంటున్నారు. కాదు, అందరం కలిసి కంప్లీట్ చేసాం. ఎవ్రీ యాక్టర్ అక్కడ సెట్లో కూర్చొని ఉన్నారు. కిరణ్ అన్న ఈ డైలాగ్ అనగానే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్ళిపోతాం, అయిపోయేది. అండ్ మీ ఎనర్జీ అన్న చూస్తున్నాం. ఏదైతే కలిసి ఒకటి కొట్టాలనుకున్నాం అది కొట్టాం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎస్ఆర్ కళ్యాణప్పుడు నేను చూసి ఏదైతే ఎంజాయ్ చేశానో అండ్ అంతకంటే ఎంజాయ్ చేశానో. నేను ఎప్పటికీ మీకు చాలా పెద్ద ఫ్యాన్ని, ఇంకా లైఫ్ లాంగ్ ఫ్యాన్గానే ఉంటాను. ఎస్పెషల్లీ దట్ హాస్పిటల్ ఎపిసోడ్ ఫస్ట్ 2 days మీరు నేను చాలా కంగారు పడ్డాం 2 daysలో అది అచీవ్ చేయగలమని. చాలా ఈజీగా అచీవ్ చేసాం బికాస్ మీ వల్లే, మీరు యాక్ట్ చేయడం వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ యుక్తి, యూ డిడ్ ఏ మ్యాజికల్ థింగ్. అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నరేష్ గారు ఎప్పుడు చెప్తున్నట్టే రియల్ లైఫ్ క్యారెక్టర్ అని. ఈరోజు ఆ క్యారెక్టర్ జీవం పోసుకొని స్క్రీన్ మీదకి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి సార్, థ్యాంక్ యూ సో మచ్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిలిం సార్. అండ్ దట్ ఫాదర్ ఎమోషన్ ఏదైతే ఉందో ఈరోజు అందరూ చాలా కనెక్ట్ అయ్యారు. మేబీ ఎస్ఆర్ కన్ఫర్మ్ తర్వాత మళ్ళీ మీరిద్దరు కలిసి చేయడం వల్ల ఇంకా గట్టి కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలీ సార్, థ్యాంక్ యూ సో మచ్ దీంట్లో చిన్న రోల్ చేసినందుకు, ఈవెన్ శ్రీనివాస్ రెడ్డి గారికి. అండ్ చిన్నప్పుడు నేను 90s కిడ్ అండి. నేను 90sలో ఏంటంటే టికెట్ దగ్గరికి వెళ్ళి నిల్చుకుంటాం, షో అవ్వగానే జనాలు బయటకు వస్తుంటారు. సినిమా ఎలా ఉంది అంటే బాగుందంటే లోపలికి వెళ్తారు, నుంచి వెళ్ళిపోతాం. అప్పుడు ఇన్స్టాగ్రామ్లు లేవు, ట్విట్టర్ లేవు, పొద్దున్న 4 గంటలకి రివ్యూలు లేవు, అసలు దీని అమ్మ ఏ గోల్ లేదు, ప్రశాంతంగా ఉండింది. 3 వరకు ఉన్న టాకు పొద్దునే ఒక 8కి మారిపోయింది. చాలా ప్యానిక్ అయిపోయాం. చాలా నాళ్ళ తర్వాత 90sలో లాగా జనాలు సినిమాని మోసారు, జనాలు సినిమాని ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరూ ఒక క్యారెక్టర్ని, కుమార్ అబ్బవరం అనే క్యారెక్టర్ని ఓన్ చేసుకొని ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అన్న లూడో ఆడదాం, అన్న మాకు వరం ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఏదైతే ఆ క్యారెక్టర్స్ అంత కనెక్ట్ అయ్యారు. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఇంకా రివ్యూస్ అవన్నీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు, ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ ఇంకా జనాలు నచ్చితే ఏ సినిమా అయినా ఆడుద్దని ప్రూవ్ చేసిన చాలా సంవత్సరాల తర్వాత సినిమా కే ర్యాంప్ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్. ఈరోజు మేము టూర్కి వెళ్ళాం, చాలా థియేటర్స్ తిరిగాం. ప్రతి థియేటర్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళంగానే అలా లూడో ఆడదామా అంటున్నారు. దానికి రీప్లే కూడా ఏమో తెలియదు, అలాంటి సిచ్యువేషన్. అండ్ మా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడండి.
నా ఫస్ట్ ఫిలిం అయినందుకు నేను చాలాసార్లు చెప్పాను రాజేష్ గారికి, శివ గారికి, ఇట్స్ మై బ్లెస్సింగ్ అలాంటి ప్రొడ్యూసర్తో వర్క్ చేయడం. నేను చాలా అడిగాను, అవన్నీ ఇచ్చారు. నేను అడగాను కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉండే థింగ్స్ రాజేష్ గారు చెప్పినట్టే, ఆయన ఏమన్నా నేను కామ్కుంటాను, ఎందుకంటే ఆయన నాకు ఇస్తారని తెలుసు, అలానే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అండ్ మా గురువు గారు సురేంద్రకృష్ణ గారి నుంచి మాట్లాడాలి సార్. నేను అప్పుడెప్పుడో 2018లో ఇండస్ట్రీకి వచ్చి ఎక్కడ తిరగాలో తెలియక తిరుగుతుంటే ఆయన పిలిచి నెలకు 10,000 ఇస్తాను, నా దగ్గర పనిచేస్తారని చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ఆర్ కల్పం డైరెక్టర్ శ్రీధర్ అన్న, ఆ అన్నని పరిచయం చేసింది మా అన్న సాక్షి వర్క్ చేస్తారండి, కిరణ్ పొన్నాడు అన్న. ఆయన శ్రీధర్ అన్నకి వర్క్ పరిచయం చేశారు, ఆయన కిరణ్ గారికి పరిచయం చేశారు. వీళ్ళు ఇలా చేయడం వల్ల చైన్తో నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ చేతన్ గారు అదేదో రెడ్ చిప్ పెట్టి కొట్టారంటున్నారు, అంతకు మించి కొట్టారు సార్ మీరు. డీజే మిక్స్ ఒకటి చెప్పు మీరేంటని. అండ్ చావన్ అన్న, మర్చిపోలేను మీ సపోర్ట్. కా ప్రొడక్షన్స్ ఉన్నప్పటి నుంచి #, షిఫ్ట్ అయిన వరకు ఏదైతే సపోర్ట్ ఉందో ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి పోయినసారి ఇప్పుడు మాట్లాడుతున్నాను, 47 డేస్లో అయిపోయిందంటే వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారు. కెమెరా డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేశారు. అండ్ సతీష్ గారు నాతో పాటు పరిగెత్తారు కాబట్టి ఈరోజు అయింది. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ సార్. మనం ఇద్దరం కూర్చొని 1 year వేసిన సిట్టింగ్లో వేస్ట్ అవ్వలేదు సార్. థ్యాంక్ యూ. అండ్ విఎఫ్ఎక్స్ వీరగా అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా మంచి ఇచ్చేసావు. మా బ్రహ్మగారు కేరళ షెడ్యూల్లో ఆయన చేసిన హెల్ప్ మర్చిపోలేను. అండ్ చోటా గారు, ఈరోజు సినిమా ఎప్పుడు అయిపోయిందో తెలియట్లేదు అంటున్నారు. ఆయన కూర్చొని చాలా 2 weeks డే అండ్ నైట్ ఎడిట్ రూమ్లోనే ఉన్నాం. అండ్ చోటా సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన కట్ ఈరోజు ఇంత ఫాస్ట్గా ఉంది. ఇంకేదేదో మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. బట్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరూ రిలీజ్కి ముందు అదేదో కూల్ ర్యాంప్ అదేదో అనుకున్నారు. బట్ రిలీజ్ అయిన తర్వాత మేము చెప్పేదే చెప్పారు, ఇది ప్రాపర్ కిరణ్ అబ్బోరంస్ ర్యాంప్, కుమార్ అబ్బోరంస్ ర్యాంప్. దివాళీకి కొట్టాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందు మాట్లాడడం చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్ బస్టర్ ఈవెంట్కి వచ్చిన మా స్టార్ ప్రొడ్యూసర్, నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సార్, అడగగానే వచ్చినందుకు. నా స్టార్ ప్రొడ్యూసర్, ఫేవరెట్ ప్రొడ్యూసర్ అని ఎందుకన్నానంటే, మీరు తీసే సినిమాలు నాకు ఇష్టం సార్. శ్రీరాములు థియేటర్లో బొమ్మరిలో 10 సార్లు చూసుంటాను. 5 సార్లు ఓన్లీ సెకండ్ హాఫ్లో ఫాదర్ ఎమోషన్ కోసం వెళ్ళాను సార్. తర్వాత కొత్త బంగారు లోకం, అది కూడా శ్రీరాములోనే చూశాను. 10 సార్లు చూసుంటాను. ఆ సినిమా అప్పుడే నాకు ప్రవీణ్ అన్న ఫ్రెండ్ అయ్యాడు. ఆర్య, ఎవరు ఈ ప్రొడ్యూసర్, అప్పుడు చదువుకుంటున్నాను సార్, అన్నీ హిట్లే తీస్తున్నారు. దిల్రాజు గారు ప్రొడ్యూసర్ అయితే ముందు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, అలా ఫిక్స్ అయిపోయిందండి మైండ్. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీను వైట్ల గారు సార్, నా జర్నీలో నేను చేస్తున్న సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ అంటే మీరే. వెంకీ సొంతం ఆగడులో బజ్ పెట్టుకొని కామెడీ ఎపిసోడ్లు ఆడుకుంటూ ఉంటారు, అదైతే యూట్యూబ్లో సరదాగా చూసి నవ్వుకుంటూ ఉండేవాడిని సార్. ఈరోజు ఈ సక్సెస్ ఈవెంట్కి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే నా ఫ్రెండ్ డార్లింగ్ వశిష్ఠ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇంకో ఫ్రెండ్ సాయి రాజేష్ గారు, ఆయనతో నా జర్నీ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్గా, ఆ జర్నీతో పాటు ఆయన బేబీ తీసి అందరికి ఇండస్ట్రీకి ఒక షాక్ ఇచ్చాడు. అలాంటి సాయి రాజేష్ గారు నా ఫ్రెండ్ అన్నందుకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అలాగే మా ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ అండి, ధీరజ్ గారు. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరూ మిక్స్డ్ రివ్యూలు వచ్చిన ఈ సినిమా నచ్చి మీరందరూ చాలా ముందుకు తీసుకెళ్లారు, మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూసారు ఈ ప్రమోషన్లో అంతా నేను కూడా తొడగొట్టి చెప్పాను, మా సినిమాకి రండి అని. మా హీరో గారు చెప్పారు ఆయన స్టైల్లో, మా డైరెక్టర్ గారు కానీ అందరూ మా సినిమా బాగుంటుంది, రండి 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 అని చెప్తే అది షో పడే ఉదయం ఆట వరకే అండి. ఆడియన్స్ని ఎలా థియేటర్కి తీసుకురావాలి అనేది ఒక్కొక్క స్ట్రాటజీలో ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నాం. మా మాటలు నమ్మి థియేటర్కి వచ్చిన ఆడియన్స్కి థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. ఇలాంటి సినిమాలే తీస్తాను. అండ్ ఈ సినిమాలో సాయి కుమార్ గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత మళ్ళీ ఈ సినిమాలో చేశారు. ఒకటే డైలాగు, చిన్న డైలాగు, దాన్ని కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మే బతుకుంటే అనగానే క్లైమాక్స్లోకి రాగానే మళ్ళీ వాళ్ళు చెప్పేస్తున్నారు. అంత బాగా కనెక్ట్ అయిందండి. నరేష్ గారు 2.0 ఈ సినిమాలో చూశారు. మళ్ళీ 3.0 నెక్స్ట్ ఇయర్ చూడాలి సార్, నేనే చూపిస్తాను, ఆల్రెడీ రెడీగా ఉంది. థ్యాంక్ యూ సార్, మీతో వర్క్ చేయడం ఎప్పుడు నా ఫ్యామిలీతో లాగా ఉంటుంది. అలాగే ఆలీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్, మీతో ఫస్ట్ టైం వర్క్ చేశాను. చిన్న క్యారెక్టర్ అయినా అడగగానే కథను నచ్చి మీరు చేసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే మా ఎడిటర్ చోటా గారు,
నాకు మై బెస్ట్ ఫ్రెండ్, అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి మా జర్నీ అలాగే సాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ డార్లింగ్. అలాగే బ్రహ్మ గారు, ప్రతి సినిమా ఒక ఫ్రెండ్స్ లాగా ఫ్యామిలీ లాగా కలిసి వెళ్తూ ఉన్నాం సార్. మన జర్నీ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అలాగే మా టీజర్ ట్రైలర్ చేసిన ప్రమో రవి, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో నాకు ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే ఊరి పేరు భైరవకంలో మా పెద్దమ్మాయి షాన్వి షూటింగ్కి వచ్చి నేను చేస్తాను జస్ట్ 2 షాట్లు చేసింది. ఆ సినిమాలో హిట్ అయింది. మళ్ళా నన్ను అడిగింది, నాన్న ఇందులో ఏదో పాప క్యారెక్టర్ ఉందంట, నేనే చేస్తా అని. ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడు యుక్తి యంగ్ రోలు నా కూతురు చేసింది షాన్వి. థ్యాంక్ యూ రా, నువ్వు చాలా బాగా చేసావు, అప్రిషియేషన్ వస్తుంది, నేను హీరో గారు అందరికీ పరిచయం చేస్తారు. అండ్ యుక్తి, ఈ సినిమా కథ అనుకున్నప్పుడు మంచి హీరోయిన్ కావాలి. నేను ప్రతి దాంట్లో చెప్తా ఉన్నా, హీరోతో ఎంత క్యారెక్టర్ ఉంటుందో హీరోయిన్కి కూడా ఈక్వల్ క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో అని చిచ్చబడేసింది. యు ఆర్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అండ్ మా హీరో గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్న మేము కర్నూలు అనంతపురం వెళ్ళామండి. అప్ అండ్ డౌన్ 12 గంటల జర్నీ. మళ్ళీ రేపేం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, ఈ తపనలోనే ఉంటారు సార్. మీతో మళ్ళీ వర్క్ చేయాలని ఉంది. హానెస్ట్గా థ్యాంక్ యూ. ఈ గురువారం ఒక చిన్న డిసప్పాయింట్ ఉందండి నాకు. ఈ మిక్స్డ్ రివ్యూల వల్ల ఓవర్సీస్ సినిమా పికప్ అవ్వలేదు. మా హీరో గారిని తీసుకొని గురువారం యూఎస్ ట్రిప్ వెళ్తున్నాం. యూఎస్లో కూడా ఆడియన్స్ మా మాటలు నమ్మి మీరందరూ థియేటర్కి రావాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మా డైరెక్టర్ నాని కథ చెప్పినప్పుడు ఫుల్ ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి చెబుతా ఒక ఫన్ జనరేట్ చేస్తూ చెప్పాడు. ఆ ఫన్ని తీసుకొచ్చే బాధ్యతగా మా కెమెరామెన్ సతీష్ గారు, ఇద్దరు టీం వర్క్ చేసుకొని రావటం వల్ల 47 రోజులు అంటున్నారు. అలాగే ఇద్దరు 2 కళ్ళులాగా సినిమాకి పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేయటం వల్లే ఈ సినిమా 47 రోజుల్లో ఫినిష్ అయిందండి. ఇలాగే చిన్న సినిమాని తక్కువ డేస్లో ఫినిష్ చేసుకుంటే ఓవర్ బడ్జెట్ లేకుండా ఉంటుంది. దానికి మా హీరో గారు కూడా బాగా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్ ఈ సినిమాలో డోంట్ బిహేవ్ లైక్ చైల్డ్, బిహేవ్ లైక్ మెచ్యూర్డ్. ఇది ఈ సినిమాలో నాకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ అండి. అలాగే ఇంకోటి కూడా ఉంది, కుమార్ లైఫ్ ఎలా అవుద్ది అనగానే కింద నుంచి జనం నవ్వుతున్నారు, అరుస్తున్నారు, దానికి రిప్లై ఇస్తున్నారు. ఈ సినిమా 2వ సారి వెళ్ళి నేను శ్రీష్ గారితో చూసా. ఇద్దరు నిలబడి చూస్తూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేసేది చూసి ఇద్దరు షాక్ అయిపోయాడు. మాకు నవ్వు రాని కూడా నవ్వు వస్తున్నాయి. అలాగే నైజాం ఈ సినిమాకి ఇంత మంచి థియేటర్ని దీని ముందుకు తీసుకెళ్ళి నాకు స్ట్రాంగ్గా నిలబడిన మా రాజు గారికి, శ్రీష్ గారికి థ్యాంక్ యూ అండి. అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. 1 year బ్యాక్ సక్సెస్ మీట్ సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేశాను. మళ్ళీ ఈరోజు కేరామ్ సక్సెస్ సెలబ్రేషన్ రావడం హ్యాపీగా ఉంది. మెయిన్గా యంగ్ టీమ్ అంటే అందరూ టీం వర్క్ అంటున్నారు కదా. మేమందరం కూడా 20 years బ్యాక్ ఒక యంగ్ టీమ్గా పనిచేసినప్పుడు ఉండే ఎనర్జీ అది డబుల్ అవుతుంది. అదే ఈరోజు మీ మేజర్ సక్సెస్ మీ ఓల్డ్ టీమ్ది. సో కంగ్రాట్స్. ఎందుకంటే ఇందాకే ఆలీ గారిని అడుగుతున్నాను, నరేష్ గారితో ఒక 50 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది, ఒక 30 years ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. సో అలాగే ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సాయి కుమార్ గారు కూడా ఆల్మోస్ట్ 50 years. సో యంగ్ జనరేషన్ ఎప్పుడు ఎంత ఇది 50s ఉన్నారు. సో యంగ్ టీం ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఒక తపనతో వస్తారు. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి రాసుకున్న కథకి నానికి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ రాజేష్ దొరకడము, టీం దొరకడము, ఇవన్నిటికి తోడు కిరణ్ లాంటి అబ్బాయి దొరకడం. సో ఎప్పుడైతే ఆ టీంలో ఎనర్జీ ఉంటుందో ప్రేక్షకుల దగ్గరికి థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ డబుల్ అయ్యి సినిమాని ఇలా సూపర్ హిట్ చేస్తారు. అదే మీ సక్సెస్. అండ్ నాని న్యూ డైరెక్టర్, థియేటర్లో ఇవాళ హిలేరియస్ ఫన్ వచ్చేలాగా చేసావు. నీ రైటింగ్ చాలా బాగుంది. అలాగే నువ్వు తీసుకున్న అంటే ఫాదర్ అండ్ సన్ అంటే కథల మీద నా ప్రతి సినిమాలో ఉంటుంది కాబట్టి దీంట్లో కొత్తగా చెప్పావు, అది బాగా నచ్చింది. సో ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్, మదర్ లేకపోయినా సన్ ఒక మాస్ ఒక క్లాస్ హీరోని ఒక రిచ్ హీరోని తీసుకెళ్ళి మాస్ ఏరియాలో పెట్టడం, చాలా ఇవన్నీ వర్క్ అయ్యాయి. అండ్ హీరోయిన్ కంగ్రాట్స్, ఇస్ అ గుడ్, కొత్త అమ్మాయిని బాగా చేయించారు. సో రాజేష్
ఓహో వెనకాల ఇంత ఉందన్నట్టు నా సినిమాలు అన్నీ 10 సార్లు 20 సార్లు చూసి ఈరోజు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యా. గుడ్. అంటే ఇన్స్పిరేషన్. ఇప్పుడు నాకు అంతే, నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నాకు రామానాయుడు గారు అన్న, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు, వీళ్ళందరినీ చూస్తే నాకు ఒక ఇన్స్పిరేషన్. అంటే నిర్మాతగా ఏదైనా మనం ఏం పార్టిసిపేషన్ చేయగలుగుతాం ఒక సక్సెస్ రావటానికి అని. ఇప్పుడు మనోడు ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడంటే ఎస్కే అని వచ్చాక దుమ్ము దులిపేస్తాడు. సో ఒక రిపోర్టర్గా నా కళ్ళ ముందు నా ఆర్యా సినిమాకి ఎలా ప్రమోట్ చేద్దామని నేను తిరిగిన ఎస్కేని కూడా ఈరోజు ఒక మీరందరు నెక్స్ట్ జనరేషన్ లాగా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్గా ఉండి ఇన్వాల్వ్మెంట్ ప్రొడ్యూసర్స్ మీరు అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాత ఇన్వాల్వ్ అయి తీస్తే రిజల్ట్ ఒకరోజు తప్పు జరగచ్చు, మళ్ళీ తప్పు జరగదు, సక్సెస్ఫుల్ సినిమా వస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ మన చేతిలో ఉండవు. ఆడియన్స్కి ఎప్పుడు రైట్ కాంటెంట్ని మనం తీసుకెళ్తున్నామా లేదా అనేదే మన ప్రొడ్యూసర్స్గా మన పని. అంటే సెలక్షన్ దగ్గర నుంచి అలా మీ యంగ్ జనరేషన్ అందరు ఇప్పుడు సక్సెస్ఫుల్ నిర్మాతలు అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కే ర్యాంపుని దివాళీలో 4 సినిమాలు వచ్చిన నంబర్ 1 సినిమాగా నిలబెట్టినందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. ఈజీగా వస్తుంది, ఈజీగా అంటే కష్టపడితే సక్సెస్ వస్తుంది, నెక్స్ట్ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. కీప్ ఇట్ అప్. ఎందుకంటే సక్సెస్తో మనకు అన్నీ వస్తాయి, అది వదిలేస్తాం. ఇందాక అదే సాయి రాజేష్తో చెప్తున్నాను, 47 డేస్లో సినిమా తీసామంటే ఎస్, మీరు కష్టపడ్డప్పుడు 47 డేస్లో సినిమా తీస్తారు. నెక్స్ట్ సినిమా కూడా ఇలాగే తీయండి, నెక్స్ట్ సినిమాకి మార్చుకోకండి. ఎందుకంటే మొదటి సినిమా మీకు ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటే మీకు సక్సెస్ఫుల్ కంటిన్యూ అవుతాయి. మార్పు ఎప్పుడైతే తీసుకుంటామో ప్రాబ్లం కూడా అక్కడే సక్సెస్ వదిలేసి ఫెయిల్యూర్స్ రావడం మొదలవుతాయి. కీప్ ఇట్ అప్. ఇదే ఇన్స్పిరేషన్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ. సోదరులకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, వేదిక మీద ఉన్న నటులందరికీ నమస్కారం. హ్యాపీ దివాళీ. దివాళీ రోజున రాజేష్ గారు ఆయన శివ గారు లూడో బాగా ఆడారు. సో మొత్తానికి లూడో ఆడి సంపాదించుకున్నారు. అండ్ ఇది మంచి హిట్ ఇచ్చారు. అండ్ అలాగే కిరణ్ అబ్బవరం సినిమా తర్వాత మళ్ళీ ఇంత పెద్ద హిట్. అండ్ అలాగే ఈ సినిమాలో మా అన్న సాయి, అలాగే ఇంకొక అన్న నరేష్ గారు, వీళ్ళు కూడా దుమ్ము దులిపేశారు. సో ఇందాక రాజుగారు చెప్తున్నారు, ఎస్, ఎందుకంటే దాదాపు వీళ్ళిద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ కాడి నుంచి 50 years పూర్తి చేసుకున్నారు. నన్ను కూడా అడిగారు, లేదన్నా ఇంకొక 2 సంవత్సరాలు పోతే 50 years అవుతుంది, ఎందుకంటే గొప్ప గొప్పలతో నటించారు. గొప్ప యాక్టర్ల ముందు వాళ్ళు ఆ రోజుల్లోనే సాయి కుమార్ అయితే ఎస్వి రంగారావు గారు ముందు కూర్చొని ఉండగా ఒక ఏకనయ అభిపాత్ర చేస్తున్నాడు తను. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో అండ్ నిర్మాతలకి, డైరెక్టర్కి, నాని ఫస్ట్ సినిమానే హిట్ కొట్టడం, ఎందుకంటే ఇది చాలా ఎనర్జీ వస్తుంది మనిషికి. సో ఇది డెఫినెట్గా ఈ బ్యానర్లో మళ్ళీ నాని పెద్ద డైరెక్టర్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ఈ కేరాంప్ అనే సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు దాన్ని సహకరించిన మీడియా కానీ ప్రేక్షకులు కానీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమా నేను చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే ఎంత మంచి ఒక సెన్సిటివ్ పాయింట్, అంటే ప్రేమించడం అంటే బలహీనతలను కూడా ప్రేమించగలగటం అనే సెన్సిటివ్ పాయింట్ని ఎక్కడ ప్రీచింగ్ లేకుండా ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా చెప్పిన డైరెక్టర్ నిజంగా గ్రేట్. చాలా చాలా బాగా చెప్పావు. ఎక్కడ ఒక సెకండ్ కూడా సినిమా బోర్ కొట్టలేదు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఎంతో ప్రాణంతో, ఎంతో ఇష్టంతో డైరెక్టర్కి ఒక సపోర్ట్గా నిలిచి ఇంత మంచి క్వాలిటీ రావడానికి, ఇంత తక్కువ టైంలో ఇంత క్వాలిటీ సినిమా తీయడానికి సహకరించారు. అందరికీ ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే యాక్టర్స్ అందరూ కూడా బాగా చాలా చాలా మంచి ఆర్టిస్టులు అందరూ ఫెంటాస్టిక్గా చేశారు. అది వెన్నెల కిషోర్ కానీ, లేకపోతే నరేష్ గారు కానీ, మిగతా యాక్టర్స్ అందరూ కూడా, కొంతమంది పేరు నేను మర్చిపోయినా కానీ సమయం. సో అందరికీ నిజంగా చాలా ఫెంటాస్టిక్గా చేశారు. అంటే అంత కాంప్లెక్స్ క్యారెక్టర్ని తీసుకున్న కొత్త అమ్మాయిని నిజంగా అంత బాగా పర్ఫామ్ చేయించినందుకు కూడా డైరెక్టర్ని అగైన్ మనం అప్రిషియేట్ చేయాలి. అంత బాగా చేయించాడు అబ్బాయి. సో అట్లా కెమెరామెన్ సతీష్ కానీ ఫెంటాస్టిక్, తన వర్క్ చాలా బాగుంది. అట్లాగే అందరూ బాగా ఎక్సెల్ అయ్యారు. మీద ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్
చాలా ఇంపార్టెంట్. అంటే ప్రొడ్యూసర్ అంటే కథని నమ్మి సినిమా చేయాలి అనే కోరిక చాలామందికి, వాళ్ళ కథను చెప్పాలి అనే డైరెక్టర్స్కి ఉంటుంది. కానీ ఒక నిర్మాతకు కూడా ఒక మంచి కథ చెప్పాలనే తాపత్రయం రాజేష్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. అందుకే రాజేష్ ఇన్ని సక్సెస్లు ఇవ్వగలుగుతున్నాడు. కంగ్రాట్స్ రాజేష్. అట్లాగే శివ గారు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే కిరణ్ గురించి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎంత ఎనర్జెటిక్గా చేశాడంటే తను నిజంగా రవి నాకు అభిజ్ఞి ఫిలిమ్స్ వెంకీ దుబాయ్ సినిమా చేసేటప్పుడు రవి అలా ఉండేవాడు, అలా అనిపించాడు. సో తనకి చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ కామెడీ, తను ఎమోషన్ కూడా ఫెంటాస్టిక్గా చేస్తాడు. తన ఫిల్మ్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఒక షాట్ ఉంటుంది, నేను మనకు కూడా చెప్పాను. సార్ ఫెంటాస్టిక్గా అంత పెద్ద షాట్ని అంత హోల్డ్ చేసి అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అట్లాగే ఈ సినిమాలో కూడా అంత బాగా అదే పర్టికులర్గా ఫుల్ ఎనర్జెటిక్గా చేయడంతో పాటు ఎమోషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఈరోజు ఇంత సినిమా ఎంత పెద్ద హిట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ సందర్భంగా మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. నిండు భోజనం కే ర్యాంప్ నిజంగా అండి, ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఫిలిం మేకింగ్ అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ అవర్ టీమ్. అంతవరకు నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఒక సినిమా తీసి జనాల్లో వదలడం అంటే సింపుల్గా నాకు గాలిపటాలు ఎగరడం ఇష్టం, గాలిపటం ఎగరేసినట్టే. కానీ దాని దారం మాంజా అంటాం మెడ్రాస్లో. ఇది గ్యారంటీగా తెంపుతూనే ఉంటుంది, గాలిపటాలని వస్తుంది. అలాంటి సినిమా ఇదండి కే ర్యాంప్. మూలం నాని కథ చెప్పాడు, హక్ చేసుకున్నా. టైటిల్ ఏంటమ్మా అన్నాను, కే ర్యాంప్ అన్నాడు. కే ర్యాంప్ అంటే ఏంటంటే నాకు విడమర్చి చెప్పాడు, ఇది గన్ షాట్ హిట్ అన్నా. బ్లాక్ బస్టర్ అన్న ఆ రోజే. హీస్ మేడ్ ఇట్. Long way to go. We are waiting for your second blockbuster, Nani. Love you so much. God bless. God bless. ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్. వాట్ ఎ పర్ఫార్మెన్స్. నిజంగా అండి, థియేటర్లో నేను నవ్వుతున్నాను, ఏడుస్తున్నాను, ఒక ఆడియన్స్గా చూశానండి. ఆ రోజు నేను యాక్టర్గా చూడలేదు, ఓ ప్రొడ్యూసర్గా చూడలేదు, ఒక ఇండస్ట్రీ మనిషి చూడలేదు. ద పర్ఫార్మెన్స్ ఈజ్ గివెన్ అండి. యు ఆర్ గోయింగ్ పాన్ ఇండియా డార్లింగ్. లవ్ యూ బ్రదర్. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇదే నోట్తో చెప్తున్నా. బ్లాక్ బస్టర్ అని ఫస్ట్ చెప్పాను కదా. యుక్తి ఫస్ట్ థియేటర్లో లేచి యూ హ్యావ్ అరైవ్డ్ అని చెప్పా. దట్స్ ద ఫస్ట్ వర్డ్ ఐ సెడ్. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అరైవ్డ్. పేరు మా స్టార్ కాస్ట్ అనన్య, సీత, ఎవ్రీబడి. అండ్ ప్రత్యేకంగా అండి ఒక్కొక్క టెక్నీషియన్ గురించి చెప్పాలంటే కనీసం 2-3 నిమిషాలు చెప్పొచ్చు అండి. ఇట్ ఈస్ ఎ సింఫనీ ఆఫ్ ఆడియో విజువల్ అండి. సింఫనీ ఆఫ్ ఆడియో విజువల్. ఫ్రమ్ డైలాగ్స్ రవి టు చోటా కే ప్రసాద్ గారు, ఎడిటింగ్ టు చేతన్ బరాజ్వాద మ్యూజిక్ టు అవర్ సతీష్ రెడ్డి మూడ్స్ కన్వే చేశాడండి. ప్రతి ఇట్స్ ఎ సింఫనీ ఆఫ్, సింపుల్గా అన్ని అనన్య చాలా అందంగా చెప్పించాడు, అంతకంటే చెప్పలేను. ఇట్స్ ఎ సింఫనీ ఆఫ్ థింగ్ అండి. ఇట్స్ ఎ సెలబ్రేషన్ మూడ్ అండి. నిజంగా పేరున ఒక్కొక్కడికి. అప్పాజీ గారు మొత్తానికి కే ర్యాంప్ పాడించారు. ప్రొడక్షన్ ఎక్కడున్నారు మీరు? మిమ్మల్ని చూస్తే భయపడతారు అక్కడే అప్పాజీ గారు, శివ గారు. ఫైనల్గా మా ఆర్టిస్టులు అందరికండి, సాయి మా మిత్రుడు, 52 ఏళ్ళు, నాకు 54 ఏళ్ళు సినిమాలో కొంచెం. బట్ ఒకటే ఏరియాలో ఒకటే లాగులు వేసుకుని తిరిగాం. ఒకటే లాగులు కాదు, వేరే వేరే లాగులు వేసుకుని తిరిగాం. ఒకటే సైకిల్లో తిరిగాం. సో అక్కడి ఎనివే సంతోషం. పేరున అందరిని ఎవరన్నా మిస్ అయి ఉంటారండి. ఇక్కడ వచ్చిన అతిథులందరికీ పేరున అందరు డైరెక్టర్స్కి. ఫైనల్గా ప్రొడ్యూసర్ అండి, 54 ఏళ్ళ అనుభవంలో అండి కనీసం 300 మంది ప్రొడ్యూసర్లు చూసుంటానండి. సినిమా పరిశ్రమ టాలీవుడ్ సముద్రంగా చెరువే, చేపలు ఒకళ్ళొకళ్ళు మొహం చూసుకోవాలి. నాకు గుర్తుండి ఏదో ఒకటి అది కూడా పేరు గుర్తు రావట్లే. ఏ ప్రొడ్యూసర్తో నాకు తలనొప్పి రాలేదండి, నా వల్ల ఏ ప్రొడ్యూసర్ తలనొప్పి రాలేదండి. కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ మనసులో నిలిచిపోతారండి. సామాజ వర్గమన నిజంగా నాకు 20 చూపించారు, ఇది 30, నెక్స్ట్ 40. అది నిజంగా అండి. ఆర్టిస్టులు అంటే ఒక యాక్టర్స్ కాదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ టెక్నీషియన్స్, కవులు. పారితోషికంతో పాటు
లవ్ అండ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఎందుకంటే మనసుతో పనిచేస్తాం. అది లేనప్పుడు పని చేయాలనిపించదండి, కానీ పని చేయాల్సి వస్తుంది, కానీ చేస్తాం. అన్ని త్వరలో మర్చిపోతాం, ఎందుకంటే నెక్స్ట్ సినిమా కొత్త, అన్నీ స్టార్ట్ అయిపోతాయి. కానీ ఎక్కడ మాకు రెస్పెక్ట్ తగ్గకుండా ఆ ప్రేమతో మమ్మల్ని అందరినీ మంచి భోజనాలు పెట్టి సంతోషంగా నవ్విస్తూ టీం మొత్తం అండి, శివ గారు ప్రతి పేరున థ్యాంక్ యూ అండి. రియలీ లాస్ట్ ఒకటి చెప్తున్నానండి, ఈ సినిమా లేస్తూ అమ్మాయికి చెప్పాను యో అరైవ్డ్ అని. కిరణ్ ముందున్నాడు ఆయన సీట్లో. తర్వాత వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పాను. బయటికి వస్తుంటే కారులో 1-2 రివ్యూస్ చూస్తే కొంచెం మనస్సు చూకు అనిందండి. ఎందుకంటే నా జడ్జిమెంట్ కూడా తప్పైందా అని క్వశ్చన్ మార్క్. కానీ అండి మధ్యాహ్నానికండి వెళ్తా ఉన్నాండి అన్ని రివ్యూస్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ రివ్యూవర్స్, ఇది ఇండివిజువల్ మైండ్స్తో మనం రాస్తామండి రివ్యూస్. ఇది ఫ్యాక్ట్. ఇది మన మైండ్కి ఏం తోస్తే అదే రాస్తాం. అది అందరికి నచ్చాలని అవసరం లేదు. బట్ మధ్యాహ్నానికి దాని రూపం మారిపోయిందండి. జనాలు బ్లాక్ బస్టర్ చేశారండి. రివ్యూయర్స్ కూడా చాలామందికి థ్యాంక్స్ అండి. ఇట్స్ అ పీపుల్స్ హిట్ అండి. ఇట్స్ అ పీపుల్స్ హిట్. ఐ థ్యాంక్ ద పీపుల్ ఫ్రమ్ అవర్ టీమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ ఫ్రమ్ హాస్య అండ్ రుద్రాంశ్. Yes, thank you very much. Love you all, Andy. Love you. Thank you. Absolutely. P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు. సో ఆ 4వ సింహాలకి సెల్యూట్ చేస్తూ పాదాభివందనం చేస్తూ ఈరోజు కే ర్యాంప్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి, మీ అందరికీ వందనం, అభివందనం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ చేశాం కానీ ప్రతి సినిమా భయంగానే ఉంటుంది. నాకు గుర్తుండి చేతన్ భరద్వాజ్ తను రీ రికార్డింగ్ చేస్తూ ఉంటే నేను ఫస్ట్ మెసేజ్ పెట్టాను. దానికి కారణం ఏంటంటే నేను కిరణ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసిన తర్వాత మళ్ళీ కాంబినేషన్ సినిమా. ఈ నాని, సతీష్, కృష్ణార్జున్ లాగా వాళ్ళ మైండ్లో కిరణ్కి వీళ్ళ ముగ్గురు నిజంగానే ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళకి ఏం కావాలో చేసేవారు, మా చేత చేయించుకునేవారు. బట్ స్టిల్ వెరీ కూల్, చాలా సైలెంట్ కిల్లర్స్ ముగ్గురు. సో ఈ ప్రాసెస్లో ఈ సినిమాలో క్యారెక్టర్ తక్కువ కానీ వెయిటేజ్ ఎక్కువ. ఈవెన్ ఆ ఎండ్ సీను క్లైమాక్స్లో నువ్వు కారులో నుంచి మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నానిని అడిగాను, నాని కిరణ్ చేశాడా అని. ఎందుకంటే నీ చూద్దామని నా ఫీల్, నీ చూసి నాది చేద్దామని. కానీ నువ్వు చేయలేదన్నారు. ఇంకా సార్ నువ్వు తప్పకుండా ఇలాగే చేస్తావు, ఎంతైనా అబ్బాయి కదా అనుకుని ఏదో చేసాం. అది ఈరోజు భగవంతుడి దేవుళ్ళ కనెక్ట్ అయింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం అసలు ఆ క్యారెక్టర్ నా కొత్త. ఆ కొత్త క్యారెక్టర్ చేస్తున్నప్పుడు తను కొన్ని అడుగుతూ ఉంటే ఏమో అని ఫస్ట్ డే మార్నింగ్ షూటింగ్ అప్పుడు భయం ఉండింది. కానీ ఈవినింగ్కి నేను కూడా ఓకే, ఇంకా కిరణ్ని మా శ్రీధర్ ఇక్కడే ఉన్నాడు, శ్రీధర్ని నమ్మి ఇంకా నేను చేసాను. ఈ సినిమాకి వచ్చేటప్పటికి మొత్తం నా బామ్మర్దికి అప్పచెప్పాను. నా బామ్మర్ది నిజంగానే ఈరోజు సినిమాని సూపర్ హిట్ చేయడానికి తను కూడా, ఎందుకంటే నాకు ఈరోజు పొద్దుటే ఎవరో ఫోన్లో మెసేజ్ పెట్టారు, సార్ నరేష్ గారు మీ గురించి చెప్పడం మొదలెట్టగానే మొత్తం అసలు మొత్తం మారిపోయింది సార్ సినిమా, అసలు మాకే తెలియని ఒక ఎమోషన్ వచ్చింది సార్ అని. సో హ్యాపీ. ఎందుకంటే కిరణ్ నాకు నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, నేను బెంగళూరులో ఉండి నిన్నే దీపావళి కోసం ఇంటికి రావడం. ఆ రోజు నేను తనతో మెసేజ్లోనూ ఫోన్లో చెప్పాను తప్పకుండా సక్సెస్ మీట్లో కలుస్తాను అని. సో దాన్ని ఈరోజు నిజం చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్ ఎ వండర్ఫుల్ టీమ్. సో నాని కానీ, సతీష్ కానీ, చేతన్ కానీ, చోటా కానీ అందరూ, మా రవి రైటర్, ఆయన కూడా నేను మెసేజ్ పెడుతున్నప్పుడు ఆ డైలాగ్ చిన్నదే కానీ భలే కనెక్ట్ అయింది, వాళ్ళ అమ్మాయి బతుకుంటే అని. సో సెంటిమెంట్గా నాకు మంచి ఆవిడతో చాలా సూపర్ హిట్లు చేశాను. సౌందర్య గారి ఫోటో పెట్టి మేము నిజంగా వి మిస్ సౌందర్య ఆల్సో. సో ఆవిడ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఈ సినిమాకి. అలాగే యుక్తి, షీ లుక్స్ లవ్లీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ మా. అలాగే
సో అనన్య ఇప్పుడే చెప్తున్నాడు, డాక్టర్ శ్రీకర్ అని మీ కజిన్ అవుతారు కదా, బ్రదర్ అవుతారు, ఆయన కూడా వైజాగ్ నుంచి మెసేజ్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ డాక్టర్స్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, నార్మల్ పీపుల్ కానీ, ఇండస్ట్రీ నుంచి కానీ గెటింగ్ వెరీ గుడ్ మెసేజెస్ అనమాట. సో అందరికీ రీచ్ అయింది. ముఖ్యంగా నేను టెన్షన్ అయిపోతున్నా, మార్నింగ్ ఆ రోజు రిలీజ్ అవుతుందని తెలిసింది, ఆల్ ది బెస్ట్ పెట్టాను టీం అందరికీ. సో నైట్ ఆది అమెరికా వెళ్ళాడు, అమెరికా వెళ్ళి ఆది ఇప్పుడే చూపించాం మన వాళ్ళకి, అక్కడి నుంచి మెసేజ్ పెట్టాడు, నాన్న నైట్ షో నుంచి బాగా పికప్ అయింది, మీరే గెలిచారు నాన్న, కిరణ్ యాజ్ వన్ అగైన్ అని. సో నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ సంథింగ్ లైక్ నరేష్ కానీ, నేను కానీ, ఆలీ కానీ, మేమందరం 50 సంవత్సరాలుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం. వాళ్ళ పేరెంట్స్ కానీ, మా పేరెంట్స్ కానీ, ఆలీ వాళ్ళ పేరెంట్స్ కానీ, అందరినీ అక్కడి నుంచి మొదలైన ఈ జర్నీలో ఎన్నో 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 అన్నీ చూసాం. బట్ స్టిల్ ఆ ఎవ్రీ ఫ్రైడే ఇస్ అగైన్ ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందని. మా అదృష్టం ఇంకా 50 ఏళ్ళు అయినా కూడా వీళ్ళందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంకా మా చేత మంచి వేషాలు వేయిస్తూ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ సెలబ్రేషన్ టైం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. సో మొత్తం టీమ్కి, ముఖ్యంగా కిరణ్కి సో థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, వాళ్ళ అమ్మే బతుకుంటే వాళ్ళ అమ్మే బతుకుంటాను, నాకు కిరణ్ అన్నే బతికుంటే ఎంతో ఆనందపడేవాడయ్యా. ఆల్ ది సక్సెస్. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మంటపంలో హీ వాజ్ సో క్లోజ్ టు అస్, సో క్లోజ్ టు అస్. నాతో ఎన్నోసార్లు తన మనసు విప్పి, సార్ ఈ సినిమా ఏమవుతుంది సార్, ఆడుతుందా సార్, ఆడుతుందా సార్, తప్పకుండా ఆడుతుందమ్మా, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందమ్మా అనేవాడిని నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ అమ్మా నాన్నగారిని కలిసినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది. ఈ రోజుకి ఆ భయం మా అందరికీ ఉంది. అది భయం అనండి, భక్తి అనండి, వాట్ ఎవర్ యూ సే, బట్ స్టిల్ తప్పకుండా అన్నయ్య బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు. హీఈస్ బ్లెస్సింగ్ యూ. సో ద కెరియర్ స్టార్టెడ్ కే ర్యాంప్. నెక్స్ట్ దీవాళికి మళ్ళీ కేతోనే మొదలెట్టు మళ్ళీ. కానీ నరేష్ ఉండాలి, నేను ఉండాలి, ఆలీ ఉండాలి, మేమందరం ఉండాలి. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. సో మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్తాను. నా బదులు ఎస్కే అని మాట్లాడతాడు ఈరోజు. నాకు ఇద్దరి సక్సెస్ చాలా సంతోషంగా ఉంది సినిమాలో. ఒకటి నా మోస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్, నా అన్ని సినిమాలకి డిస్ట్రిబ్యూటర్, నా ఫస్ట్ సినిమా నుంచి అన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఓవర్ఫ్లో కట్టిన నా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ తండా గారు. ఓవర్ఫ్లో కట్టిన డిస్ట్రిబ్యూటర్. అసలు ఇద్దరు పని రాక్షసులు అనుకోవచ్చు. రాజేష్ ఇంత ఫాస్ట్గా అసలు సినిమాలు తీయటం అనేది చాలా ఇన్స్పైరింగ్ థింగ్. డైరెక్టర్ గారు 47 రోజులు అంటే మా ప్రొడ్యూసర్ అక్కడి నుంచి తిడుతున్నాడు నన్ను, మీరు కూడా ప్రొడ్యూసర్ని చూసి నేర్చుకోండి ఫాస్ట్గా సినిమాలు తీయటం. ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు 47 డేస్లో తీశారు కదా, అది వీలైనంత వరకు స్పీచ్ల్లో చెప్పకండి. బట్ కంగ్రాచులేషన్ సార్. నేను కూడా 38 రోజుల్లో సినిమా తీసాం, కలర్ ఫోటో. తర్వాత సినిమా 90 రోజులు తీసాం. మీరు అలా కాకుండా ఫాస్ట్గా సినిమాలు తిని. అండ్ కిరణ్ గారు నిజంగా సక్సెస్లో ఫెయిల్యూర్ ఆయన అసలు ఎఫెక్ట్ చేయవు. నేను చెన్నై లవ్ స్టోరీ అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. కథ చెప్పిన దగ్గర నుంచి అలా ప్రశాంతంగా ఉంటారు, పని మాత్రమే తెలుసు ఆయనకి, సినిమా పని మాత్రమే చేసుకుంటూ వెళ్తుంటారు. అసలు ఎమోషన్స్ సక్సెస్ వచ్చినప్పుడు హై, నేను హిట్ కొట్టిన తర్వాత చూశాను, ఇప్పుడు మళ్ళీ ఈ హిట్ చూశాను. మధ్యలో ఏదున్నా సరే ఆ మనిషి అలానే ఉంటారు. అసలు ఆయనకి ఏది చలించడం అన్నమాట, దేనికి గెలుపోవటములకి అట్లాగా పీస్ఫుల్ ఉంటారు మనిషి. సినిమా 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 అంతే, పని చేసుకుంటూ వెళ్తారు ఈరోజు. అందుకే నేను ప్రతిరోజు నెల్లూరుకి కాల్ చేసి కనుక్కుంటా ఉండేవాడిని. అక్కడ ఏంటంటే, సార్ బీసీ సెంటర్స్లో హీరోని విపరీతంగా ఓన్ చేసేసుకున్నారు సార్ అని చెప్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ సార్. అండ్ నేను 2 రోజుల క్రితం చెన్నై లవ్ స్టోరీ చూశాను, రష్.
నేను ఈ స్పీచ్లో రాజేష్ దండా తొడగొట్టారు కదా, అలాగా ఎస్కేని ఇక్కడికి వచ్చి తొడగొట్టాలి, చెప్పాలి. అండ్ ఓ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాను. కిరణ్ గారి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుంది. ఒక బెస్ట్ ఫిల్మ్ ఇవ్వబోతున్నాం ఆయన కెరియర్లో అని ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను. సో మొత్తం టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అసలు ఈ సినిమా ఇంకొకళ్ళు అయితే వదిలేసేవాళ్ళు, మ్యాట్నికి వదిలేసేవాళ్ళు లిటరల్లీ. కానీ అలా పట్టుకున్నారు చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. పట్టుకొని నిలబెట్టి సినిమాని జనం దగ్గరికి తీసుకెళ్లారు. జనం ఈరోజు సక్సెస్ ఇచ్చారు. అండ్ నాకు తెలిసి ఈ సినిమా ప్రమోషన్ ఒక కేస్ స్టడీ. దానికి సురేష్ అన్న అండ్ జిఎస్కే మీడియా సీన్ అన్న బెస్ట్ వర్క్, మీరు అమేజింగ్ వర్క్. సో సినిమాని ఎప్పుడు సినిమా మీద మనకి నమ్మకం ఉంటే దాన్ని వదలద్దు, జనం దగ్గరికి తీసుకెళ్తే జనమే అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతాడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కే రామ్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముఖ్యంగా ఎస్కేఎన్ గారికి హ్యాపీ దివాళీ. ఈ సినిమా విషయంలో ముగ్గురు గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఒకటి, లాస్ట్ ఇయర్ దివాళీ ఖాతా సూపర్ హిట్ కొట్టిన మా కిరణ్ భయ్య, కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఈ ఇయర్ కూడా పెద్ద పటాస్లో పేలింది మంది, అలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ నెక్స్ట్ సాయి రాజేష్ కాదు రాజేష్ కన్ఫ్యూజ్ అయ్యండి ఇందాక. మా రాజేష్ గురించి, ఎందుకంటే తను పడే కష్టం ఆ సినిమా గురించి, అవతల టార్చర్ పెడతాడు, వీళ్ళని టార్చర్ పెడతాడు, ఫైనల్గా అవుట్పుట్ మాత్రం సూపర్ హిట్ కొడతాడు, అలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే హ్యాపీ థింగ్, కంగ్రాచులేషన్స్, డెబ్యూ సూపర్గా చేసావు. నువ్వు పార్టీ ఇవ్వాలి నాకు, ఓకే? గుర్తుంది కదా? ఎప్పుడు ఇస్తావు చెప్పు పార్టీ? మీ డాడీ చెప్పు, మీ డాడీని అడిగి మరి పార్టీ ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఎనీవే కంగ్రాట్స్. ఇంకా మా డైరెక్టర్ నాని, కంగ్రాచులేషన్స్ భయ్యా. ఫస్ట్ డైరెక్టర్కి ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ సక్సెస్ అయిన రోజు వచ్చే రిలీఫ్ అది అసలు ఎవరు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము, అంత హ్యాపీగా ఉంటుంది. నాకు ఒక చిన్న క్లారిటీ కావాల్సింది ఏంటంటే, కే ర్యాంప్ అని టైటిల్ పెట్టారు కదా, సో అది కిరణ్ ర్యాంప్ అన్నారు, రాజేష్ ర్యాంప్ అన్నారు, నాని ర్యాంప్ అన్నారు. ఈ ర్యాంప్ అన్నిటికన్నా కే ర్యాంప్ అంటే కరెక్ట్ మీనింగ్ చెప్పరా కొంచెం ఒకసారి? మీరు అందరూ మనసులో అనుకున్న మీనింగ్ చెప్పండి ఒకసారి. సెన్సార్ లేదు, అలాంటివి ఏం లేవు ఇక్కడ. ఏది యాక్సెప్ట్ చేయరా? నువ్వు చెప్పు, నువ్వు చెప్తే ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇట్టు కొట్టేసాం కాబట్టి చెప్పొచ్చు, ఇప్పుడు పర్లేదు, ముందు చెప్తే వేరే అనుకుంటారు. ఎనివే ఈ కే ర్యాంప్ లాగే కంటిన్యూ అవ్వాలి సక్సెస్. థ్యాంక్ యూ. మాయా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. కిరణ్ గారు కూడా జాయిన్ అవుతారు. మీరెవరా? లేదండి, మీరైతే ట్రై చేసేవాడిని కాదు, మా మ్యూజిక్కి టైం పడుతుందేమో. చేతన్ గారు ఒక్క నిమిషం రండి. ఇదిగో మీరు రండి, మీరు వస్తే ఊబ వస్తే, వాళ్ళు వస్తే రాదు నాకు. ఎవరు రావాలి మీకు? ఓకే స్పీచ్ యాక్ పెట్టుకుందాం, మర్చిపోతా ముందు స్టెప్. అవునా? సరే అయితే ఓకే. థ్యాంక్ యూ. ఫోన్ ఇసిరితో అన్న నానిగాడు లేడు బట్ మళ్ళీ ఓకే థ్యాంక్ యూ. ఎవరికి ఆకలేస్తుందో తెలియదు కానీ ఇండస్ట్రీకి ఆకలేస్తుంది మంచి హిట్ కోసం. ఆ హంగర్ తీర్చేసింది పండక్కి కే రామ్. అంటే ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వల్ల అవాంఛనీయ పరిస్థితుల్లోనూ 3-4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు రిలీజ్ అవుతున్నప్పుడు మన సినిమాని ప్రమోట్ చేసుకోవడం చాలా కష్టమవుద్ది. బట్ చెన్నై లవ్ స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నప్పటి నుంచి బ్రదర్ కిరణ్ ఒకటి చెప్పాను, అన్న కేరళలో స్కెడ్యూల్ అన్న చాలా బాగా వస్తుంది సినిమా, చాలా ఇన్ టైంలో అయిపోతుంది, ఇది అయిపోతుంది, అలానే చాలా ఎగ్జైటెడ్గా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఒక టీంలో ఉండే ఎగ్జైట్మెంటే రిజల్ట్ కన్వర్ట్ అవుద్ది. అదే ఈరోజు కే ర్యాంప్ సక్సెస్. ఎందుకంటే ఒక 18 days రాజా సాబ్ స్కెడ్యూల్ గురించి యూరోప్ వెళ్ళాం. ఆ స్కెడ్యూల్ నుంచి రాగానే నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి కూడా వెళ్ళా. ఐ వాంట్ టు వాచ్ ద ఫిలిం ఫస్ట్ ఇన్ ద సింగిల్ స్క్రీన్. కోకిటిపల్లి విశ్వనాథ్కి వెళ్ళి, ఎందుకంటే మన సినిమా చూడకుండా అది ఎలా ఉంది ఇలా ఉందా అని చెప్పకూడదు. కోకిటిపల్లి విశ్వనాథ్కి వెళ్ళి A8657 ఆ సీట్లోకి వచ్చిన సినిమా చూస్తుంటే, అంటే ఎప్పుడూ కూడా
నేను ప్రివ్యూల్ని ఏంటి నమ్మను. ఆడియన్స్ థియేటర్లో ఉండే ఎగ్జైట్మెంట్ ఏంటో అదే సినిమా రిజల్ట్. చూస్తుంటే అమ్మ జీవితం అసలు కే ర్యాంప్ వరం అని ఇది పడతంటే థియేటర్ మొత్తం ఊగుతుంది. అదే ఈరోజు రిజల్ట్. ఎందుకంటే కిరణాపురం ఇదేమిటమ్మా మాయా సాంగ్ నుంచి నరేష్ గారు సెకండ్ హాఫ్లో నడుముకి ఇలా టచ్ అయ్యేదానికి ఊగుతుంది. అంటే ఎప్పుడూ కూడా సినిమా ఈజ్ నాట్ అబౌట్ ఒక ఎనాలిసిసో ఒక ప్రెడిక్షనో ఇది కాదు. సినిమా సక్సెస్ ఇస్ సెలబ్రేషన్. ఈరోజు కే ర్యాంప్ ఈజ్ సెలబ్రేషన్. ఓవర్సీస్ కాదు, ఓవర్ఫ్లోస్. ఇది ఆంధ్ర, సీడెడ్, నైజాం, తెలంగాణ అన్ని చోట్ల కూడా ఓవర్ఫ్లోస్. ఆ ఓవర్ఫ్లోస్ అనేది సినిమా సక్సెస్ తప్ప. ఎందుకంటే మా ఫ్రెండ్ డాక్టర్ ఉండేవాడు, బ్లడ్ టెస్ట్లు ఇస్తాం, వెళ్ళగానే చూసేవాడు, ఏంట్రా ఏమైంది, అదే లివర్ ఏమైనా పోయిందా అన్నాడు. అదే కొంచెం ఇలా అయితే 2 ఏళ్ల తర్వాత కిడ్నీస్ కూడా ఇప్పుడేమైంది కాదు, 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది చెప్పరా. ఇప్పుడు బాగానే ఉన్నాయి, 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, అంతా ఓకే ఉందా మరి. అంటే ఇలాగా ట్రైగ్లిజరైడ్స్ అలాంటివి చెప్తున్నారు. ఇప్పుడంతా ఫైన్. మరి ఇప్పుడు లివ్ ఇన్ ద మూమెంట్ అంతే తప్ప. ఫస్ట్ హాఫ్ బాగుందండి, సెకండ్ హాఫ్ బాగుందండి. హీరో అంటే ప్లాటర్ ఎలా ఉంది అంతే తప్ప డిజర్ట్లో నాకు చెర్రీ పెట్టలేదండి, ఒర్రే అయిపోయానండి, ఇలాంటివి కాదు. కే ర్యాంప్ ఈజ్ ఎ ప్లాటర్, కే ర్యాంప్ ఈజ్ ఎ ఫెస్టివల్ ప్లాటర్ అంతే తప్ప. సినిమా ఎలా ఉందంటే ప్లాటర్ బాగుంది అంతేకానండి. నాకు ఆ క్యాటరింగ్లో కూడా నాకు వాటర్ బాటిల్ 2సారి ఇవ్వలేదండి, ఇలాంటివి చెప్తున్నారు. ఎందుకంటే నా బామ్మతో కూడా ఓవర్సీస్లో ఉంటాడు, ఎలా ఉందిరా సినిమా అని అడుగుతా. ఈరోజు బాగానే ఉంది, ట్యూస్డే మార్నింగ్ షో ఎలా, అరే నువ్వేంట్రా ట్యూస్డే మార్నింగ్ షోస్ గురించి మాట్లాడుతున్నావంటరా, ఈరోజు ఎలా, ఈరోజు బాగుంది, అందరూ ఎంజాయ్ చేశారు, ట్యూస్డే మార్నింగ్ షో ఎలా ఉందో అంటే ఒక కల్చర్లోకి వెళ్ళిపోయాం. సినిమా ఎలా ఉందంటే ఇమ్మీడియట్గా అంటే సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఓవర్ఫ్లోస్ అవన్నీ మనకొద్దు తమ్ముడు. ఏ డిస్ట్రిబ్యూటర్ ఎంత డబ్బులు కట్టాడో, ఏ డిస్ట్రిబ్యూటర్కి ఎంత వచ్చిందో, దిస్ ఈజ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ అంతే తప్ప ఈ 2 గంటలు నీ టైంకి నువ్వు ఎంజాయ్ చేసావా లేదా అనేదే మ్యాటర్. ఆ మ్యాటర్లో కే ర్యాంప్ ఈజ్ ద నెంబర్ 1 టుడే. అంటే మనం ఎక్కువ ఆలోచించేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసిన కొద్దీ మనకి ఆనందాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇంతవరకు సాయంత్రం ఉండేది పిల్లలకి, ఇప్పుడు మధ్యాహ్నం రాత్రే ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం మిస్ అయిపోయారు వాళ్ళు, ఈవినింగ్స్ మిస్ అయిపోయారు. ఒక ఉయ్యాల్లో ఆడుకోవటం, ఒక ఒంగుళ్ళు దూకుళ్ళు చెడుగుళ్ళు అన్నీ మిస్ అయిపోయారు. ఏంటంటే ట్యూషన్లు ఇలాగా ఆ కల్చర్లోకి వెళ్ళిపోయాం. బట్ థియేటర్ సెలబ్రేషన్ అనే కల్చర్ కొన్ని సినిమాలే తెస్తాయి, మళ్ళీ ఆ కల్చర్ తెచ్చిన సినిమా కే ర్యాంప్. ఎందుకంటే మనం కొన్ని ఆనందాలను మిస్ అవ్వకూడదు. ఎందుకంటే సినిమా అనేది క్యాలిక్యులేషన్ కాదు, అమ్మకం కాదు, నమ్మకం. ఈరోజు నమ్మకం వర్కౌట్ అయింది రాజేష్ దండాకి. ఎందుకంటే నాకు ఎప్పుడూ చెప్తుండేవాడు, అన్న మీరు ఒక 1 వారం రోజులు డేట్లు ఇచ్చేస్తే నేను సినిమా రిలీజ్ చేసి దివాళీకి వేసేసుకుంటాను అని చెప్పి. ఆ రోజు నేను అనుకునేవాడిని ఎలా చేస్తాడు ఏంటని చెప్పి. ఎందుకంటే 47 రోజులు అనేది నాకు బాగా హిట్ అయింది. ఎందుకంటే నరేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, భలే భలే మగాడే సినిమా నేను మారుతి 47 రోజుల్లో తీసాం, అదొక బ్లాక్ బస్టర్. నాకు ఆ 47 రోజులు బాగా హిట్ అయింది. ఎందుకంటే ఓ సినిమా 47 అవ్వచ్చు, 57 అవ్వచ్చు, 97 అవ్వచ్చు, బట్ సినిమాని బట్టి డేస్ని బట్టి నేను ఏదో బట్ ఒక ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్గా ఉంటే, ఒక కొత్త డైరెక్టర్ వర్క్ బాగా చేసుకుంటే 47 రోజుల్లో కూడా సినిమా తీయవచ్చు. ఎందుకంటే 50 డేస్ లోపు ఏ సినిమా కంప్లీట్ అవ్వట్లా. ఇప్పుడు ఆ డేస్లో కంప్లీట్ అయిందంటే ఆ సినిమా అనేది అక్కడే సగం సక్సెస్. ఎందుకంటే ఈరోజు కే ర్యాంప్ ఎందుకు సగం సక్సెస్ అంటే వాళ్ళు బడ్జెట్లో తీశారు, బడ్జెట్ బాగా వస్తుంది. నేను నిన్న చెప్పా
సింగిల్ స్క్రీన్లో చూసుకుంటే శ్రీరామంలో చూస్తున్నా 11:30కి. బాల్కనీ టికెట్ లేవు, కింద ఎక్కడ లేవు. విశ్వనాథ్ టికెట్లో బిఎంఎస్లో బుక్ చేసుకున్నా. బుక్ చేసుకోగానే దొరికింది, ఒక 2-3 టికెట్లు ఉన్నాయి, దొరికింది. ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో సినిమా తీస్తే సూపర్ హిట్. ఈ సినిమా ఒక క్యాలిక్యులేషన్తో తీశారు, ఒక ఫన్తో తీశారు, ఒక నమ్మకంతో తీశారు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయింది. ఎందుకంటే నేను యూరోప్లో ఉన్నప్పుడు చూశాను, కొందరు అడుగుతుండేవాళ్ళు క్వశ్చన్స్, కిరణ్ గారు మీరు అలా చేయవచ్చు కదా, మీరు ఇలా చేయొచ్చు కదా. అసలు సినిమా అనేదే నథింగ్ అబౌట్ క్యాలిక్యులేషన్స్. ఎందుకంటే ఒక పెళ్ళయి శోభనం చేసుకునేవాడు ఊటీలోకి వెళ్ళి 20 మంది కపుల్స్తో డ్యాన్స్ ఎందుకు వేస్తాడు? ఏడు కదా, వాడు కపులే వెళ్ళొద్ది. సో సినిమా అనేది నాట్ అబౌట్ లాజిక్స్, ఇట్స్ అబౌట్ ద మ్యాజిక్. కే ర్యాంప్ ఈజ్ ద మ్యాజిక్. ఎందుకంటే మనం ఎప్పుడో మన గర్ల్ ఫ్రెండ్తోనే మన వైఫ్తోనే వెళ్ళి డ్యాన్స్ చేస్తాం, కానీ మన పక్కన ఉన్న 20 కపుల్స్ ఎప్పుడైనా ఈ 70 సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవడన్నా ఆలోచించాడా? ఎవడో ఆలోచించాలి. ఎందుకంటే హీరో హీరోలు డ్యాన్స్ చేస్తుంటే పక్కన 20 కపుల్స్ డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్ళెవరు ఎందుకు వచ్చారు అనేది ఎప్పుడూ ఆలోచించాలా. అప్పుడు ఆలోచించింది మనం ఇప్పుడు ఆలోచిస్తాం. వద్దు, సినిమా అబౌట్ మ్యాజిక్. నవ్వుకున్నామా లేదా, ఎంజాయ్ చేసామా లేదా అనేదే మ్యాటర్ తప్ప ఇంకేది మ్యాటర్ కాదు. కే ర్యాంప్కి నవ్వుకుంటున్నాం, అదే మ్యాజిక్. ఎన్ని టిక్కెట్లు, ఎన్ని వికెట్లు తీశారనేది క్రికెట్లో ఆలోచించాలి, కానీ ఎన్ని టిక్కెట్లు తెగాయనేది ఓన్లీ బయ్యర్కి, డిస్ట్రిబ్యూటర్కి, ఆ టిక్కెట్ ప్లాట్ఫామ్కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే. సో ఎక్కువగా వెళ్ళద్దు. సో నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, నేను కిరణ్ ఈజ్ లైక్ మై బ్రదర్. ఎందుకంటే 7 సాంగ్స్ ఉన్న ఒక చార్ట్ బస్టర్ సినిమా నేను రాజేష్ చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం. కథ చెప్పగానే హీరోలందరూ ఏం చెప్తారంటే, అన్న ఓకే ఐ విల్ థింక్ ఓర్ అబౌట్ నైట్ అండ్ గెట్ బ్యాక్ యూ అని వాళ్ళ మేనేజర్ 3 రోజుల తర్వాత మన టచ్లోకి వచ్చి, సార్కి ఈ డేట్లో అయితే కంఫర్టు, మన ఈ రెమ్యునరేషన్ అలా కిరణ్ దగ్గర ఏమి ఉండవు. చెప్పగానే కదా, నేను ఆ రోజు నాకు బాగా గుర్తుంది, పుష్ప 2 ఫంక్షన్లో ఉన్నాను, రాజేష్ వెళ్ళాడు. చెప్పగానే అన్నా నా కెరీర్లో అద్భుతమైన కథ ఇచ్చారన్న, మనం చేస్తామన్నా, మైతే అన్న మాట్లాడుకుందాం అన్నాడు తప్ప. దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్. సినిమా స్ట్రైక్ జరుగుతుంది, అవన్నీ జరుగుతున్నప్పుడు బ్రదర్ బడ్జెట్స్ ఎలా ఉన్నాయండి అన్న, మన సినిమా చేస్తున్నాం, అవన్నీ తర్వాత చూసుకుందాం, మనం షూటింగ్ స్టార్ట్ చేసుకుందాం అని అనుకున్నాడు తప్ప మనం ఎలా చేసుకుందాం అలా చేసుకుందాం. దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్. అంటే తనకి బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ తను ఎక్కడి నుంచి ఉంటే తను అదే గ్రౌండ్ తనకి, కిరణ్కి. ఎందుకంటే అన్నా నేను సంవత్సరానికి 2-3 సినిమాలు చేయాలనుకుంటున్నానన్నా, చాలన్నా, అది మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను తప్ప నాకు ఆ సినిమా ఇలా ఉండాలన్నా, అలా ఉండాలన్నా, ఈ కంఫర్ట్లో ఉండన్నా అనేది ఏ రోజు అడగలేదు. ఎందుకంటే మనం కిరణ్ లాంటి హీరోల గురించి ఈరోజు చెప్పాలి. అది ఎందుకంటే ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఆ ఎసెన్షియల్ థింగ్స్ లేకే ఇండస్ట్రీ మనం వేరే లెవెల్లో వెళుతున్నాం. సో కిరణ్ లాంటి పీపుల్ సక్సెస్ సాధించటం ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఎందుకంటే తన కాంబినేషన్ చూసుకోవట్లా, నాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడా అన్న, నాకు ఆ కంటెంట్లో నా క్యారెక్టరేషన్ ఏంటన్నా, అందులో నా క్యారెక్టర్ ఏంటన్నా, నాకు ఎన్ని ఫైట్లు ఉన్నాయన్నా, నేను ఎంత చేస్తున్నానన్నా అది అనవట్లా. ఇది మంచిగా అందరికీ వర్కౌట్ అవుద్దని, అంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుందా లేదా అనేది చూసుకునే వ్యక్తులు ఉన్నంతకాలం ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారితో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశా. రేసు గుర్రం సినిమాలో బ్రహ్మానందం లాస్ట్ 10-15 మినిట్స్ ఉంటాడు. ఆయన చూస్తున్నప్పుడు బ్రహ్మానందం 10-15 మినిట్స్ లాస్ట్లో ఉన్నాడా లేదా అని చూడలా. ఆ సినిమాకి ఏది వర్కౌట్ అవుద్దో అదే కావాలని చూశాడు. అందుకే ఆయన ఈరోజు. సో అలాంటి హీరోలు అవసరం. ఎందుకంటే నరేష్ గారు చెప్పినట్టు, ఎందుకంటే నరేష్ గారి స్టేట్మెంట్లు నేను చాలా ఫాలో అవుతున్నా. ఈ సినిమాకి మిక్స్డ్ వచ్చినా ఫిక్స్డ్ వచ్చినా ఏమైనా సరే ఆయన ఒకటి చెప్తుండేవాళ్ళు, ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే హీఈస్ ద ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా హీఈస్ ద బెస్ట్ స్పోక్స్ పర్సన్ టిల్ డేట్. రాజేష్ గారు చెప్తున్నా, ఆయన నరేష్ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది అని. ఆయన చాలామంది మన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు ఫంక్షన్స్కి రారు, ఆయన మూన్ వాక్ స్టెప్ వేశారు, ఐ వేశారు, ఈ వేశారు, ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే
గచ్చిబౌలి కోకాపేట ఏరియాలో సగం ఆయనదే. అంటే మనం ఇది నరేష్ గారి ఫ్లాటా, ఇది నరేష్ గారిది కాదా అని అడుక్కోవాలి. అలాంటి ఉందని దీంట్లో హీఈస్ ద ప్యాషన్. సినిమా ఈజ్ ప్యాషన్, సినిమా ఈజ్ ద ఫ్యాషన్. సో హలో నరేష్ గారు, చిన్నప్పటి నుంచి సార్ నరేష్ గారు ప్లీజ్, ఎందుకంటే నరేష్ గారు నాకు చాలా చాలా చిన్నప్పటి నుంచి ఆయన జూలకటక, చిత్రం బళ్ళారవి చిత్రం, హై హై నాయిక, బూతు 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 అని వస్తాయి కదా. అంటే ఎన్ని సినిమాలు చూసాము, ఎన్ని ఇది వచ్చాము, బట్ ఇప్పటికీ అదే ఎనర్జీ వచ్చి అదే ఏంటంటే అంటే ఒక సినిమాని ఒక ప్యాషనేట్తో చేశారంటే ఆయన ఇది. ఎందుకంటే నాకు తెలుసు బలబలే బగాడే ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ ఫిలిం, ఆయన ఎంత ఎనర్జీ ఇచ్చేవాళ్ళు, ఎంత ఇది ఇచ్చేవాళ్ళు. సార్ మీది ఒక డైలాగ్ ఉంటుంది, రాగి జావనం, 50s కాదు 60s కాదు 70sకైనా మీరు బ్యాటింగ్ అదే షూటింగ్ చేస్తూనే ఉంటారు. దట్ ఈజ్ యువర్ థింగ్. లవ్ యూ సార్. మా ఆలీ గారు, ఎందుకంటే ఆలీ గారు ఉన్నారంటే సినిమాలో ఒక నేరేషన్ వెళ్తుందంటే ఆలీ అన్నది ఒక రేంజు. సో ఆలీ గారి సినిమా నుంచి, ఆలీ గారి సినిమా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్లు అన్నీ కూడా నిన్న నేను థియేటర్లో చూస్తాను. ఎందుకంటే మనం చాలాసార్లు ప్రెస్ షోలని ప్రసాద్ ల్యాబ్లోనో ఆటలోనో వేస్తుంటాం, అందరం కూడా అక్కడ నవ్వుతుంటాం. బట్ థియేటర్లో ఒక 1100 మంది 1000 మంది థియేటర్లో ఉన్నప్పుడు ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఒక దసరా, అలా కొన్ని థియేటర్ ఫెస్టివల్స్ ఉంటాయి. అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అదే. ఎందుకంటే నేను నిన్న విశ్వనాథ్ థియేటర్లో చూసాక ఇది నా రివ్యూ, దీనికి రేటింగ్లో ఈ సినిమా నిలబడింది. దీపావళి, నాగుల చవితి, ఇంకే సుబ్రహ్మణ్య షష్ఠి, అన్ని ఫెస్టివల్స్కి ఈ సినిమా ఆడుద్ది. ఎందుకంటే థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ రాజేష్ నన్ను ఎప్పటి నుంచి మా ఫంక్షన్ రావాలంటే ఏదో రోజు అదే ఆ రిజర్వ్లా, అంటే ఈ సక్సెస్ ఫంక్షన్కి నేను రాజేష్ సినిమాకి రావాలి అనేది రాసిపెట్టింది. నేనేదో తోపని అనుకోవట్లా, వీఆర్ ఫ్రెండ్స్. బట్ మా ఇద్దరు కలయిక ఒక ఫంక్షన్ రావడానికి ఇది ఫిక్స్ అయింది. సో రాజేష్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా మేదోని వెళ్తే ఆ డేట్ నాకు ఇచ్చేస్తే నేను సినిమా కంప్లీట్ చేసేస్తాను. ఈజ్ ద ప్రొడ్యూసర్ అడుగుతాం. సో రాజేష్ గారి సినిమాకి అలాగే పాప, నానా డాడీ రెమ్యునరేషన్ ఇచ్చారో లేదో, నేను నాన్న 55,000 ఆల్ 5s 55,555 ఆ రెమ్యునరేషన్ అడ్వాన్స్ ఇస్తున్నాను నాన్న. నా నెక్స్ట్ సినిమాలో నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నావు నాన్న. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. అలాగే యుక్తి తనేజ గారు రంగబలతో పరిచయం అయ్యారు. బ్రహ్మానందం గారు ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే కింగ్ సినిమాలో సినిమాట్ల గారు వెళ్ళిపోయి ఉంటారు. బట్ కింగ్ సినిమాలో డైలాగ్ అదే బ్రహ్మానందం గారి సినిమా చెంపదెబ్బలకి ఆగడు సినిమాలో, దూకుడు సినిమాలో చెంపదెబ్బలకి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు అదిరిపోయిన అన్నట్టు లిప్ లాక్లకు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు విశ్వనాథ్లో థియేటర్లో అదిరిపోయినాయండి. కొంచెం కాంట్రవర్సీ వద్ది, తమ్మునాలు కావాలి కదా, రాసుకోండి. అండ్ యుక్తి తనేజ, యూ డిడ్ ఆడిషన్ ఫర్ మై హిందీ ఫిల్మ్ ఆల్సో ఇన్ రైట్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అలాగే మా సాయి రాజేష్ గారు ఉన్నారు ఇక్కడ, మా వశిష్ఠ గారు ఉన్నారు. వశిష్ఠ కిందకి వెళ్ళిపోయాడో లేదో తెలియదు కానీ. అండ్ నాని గారు, అంటే 47 రోజుల్లో ఫస్ట్ సినిమా కిరణ్ అబ్బోరం గారితో ఒక అవుట్డోర్ స్కెడ్యూల్లో తీశారంటే దిస్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే మనం ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాం, ఇదవుతాం, బట్ ఆ డేట్స్ అనేది మన చేతిలో ఉండవు. బట్ ఒక 47 రోజుల్లో తీశారంటే ఇట్స్ అవర్ కమిట్మెంట్. దిస్ ఈజ్ రైట్ మీనింగ్ నాన్న, తప్పుగా రాసుకోకండి. 47 రోజుల్లో సినిమా తీశారంటే మీరు ఎంత ప్రీ ప్రొడక్షన్ చేశారనేది దీని మీద ఆధారపడింది. కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి కిరణ్ గారితో సక్సెస్ సాధించిన, హ్యాట్రిక్ సాధించిన చైతన్ భరద్వాజ్ గారు సూపర్ అండి. ఎందుకంటే మీ మ్యూజిక్ వస్తుంటే సింగిల్ స్క్రీన్లో స్పీకర్స్ గట్టిగా ఉండవు, దానికి కూడా దమ్దమ్లా ఆడుతుంది. సో కంగ్రాచులేషన్స్. అలాగే అన్న సాయి కుమార్ గారు, నాకు ఎప్పుడో ఛాలెంజ్లో చిరంజీవి గారు కాయిన్ వేసి ఉంటే ఆ లొంగి దగ్గర నుంచి ఆయన ఫాలో అవుతున్నాను. సో యు ఆర్ అమేజింగ్ సార్.
ఎందుకంటే మీరున్నారంటే ఆ సినిమాకు పెద్దరికం వచ్చేస్తాయి. ఈ సినిమాకి మళ్ళీ మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పే అనే ఒక పెద్దరికాన్ని మీరు ఈ సినిమాకి ఇచ్చారు. అలాగే ఈ సినిమా డిఓపి, లిరిక్ రైటర్స్, అలాగే బ్రహ్మ కళ్ళ గారు అందరికీ కూడా, అలాగే మా బేబీ సీత అంటే బేబీ లాక్ చేస్తుందని, కానీ ఆవిడ బేబీ అని అనుకోకండి, ఆవిడ పెద్ద ఆవిడే. సో అంటే యుక్త వయసురాలు. సో అందరికీ, సో నేను చెప్తున్నాను కదా అందరికీ కూడా తెలుసు, అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడలేదు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా హార్ట్ఫుల్గా చేశారండి. అంటే అన్ని సినిమాలకు కష్టపడతాం, ప్రయత్నిస్తాం, కానీ ఈ సినిమాలో ఏదో మొదటి నుంచి ఒక మ్యాజిక్ జరిగింది. సరదాగా నవ్వుకుంటూ అందరం అలాగే చేసాం. ఇది ఫస్ట్ నుంచి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ, పేరున డైరెక్షన్ ఫీల్డ్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పరిగెడుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల్లో సినిమా అయిపోయి చేయాలంటే డైరెక్షన్ టీం చాలా క్రూషియల్ అందరికీ. అలాగే మా సతీష్ భయ్య టీం, కెమెరా డిపార్ట్మెంట్ టీం, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు అంటే సెట్లో నేను చూస్తుంటా కదా, చాలా పాజిటివ్ వైపుతో పనిచేశారు. అండ్ థ్యాంక్ యూ సతీష్ భయ్య ఫర్ ఎప్పుడు నా పైన ఇంత లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ మా బ్రహ్మగడలి గారి టీం, ఆర్ట్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. మీ సినిమాలన్నీ చూసాం, మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ప్రొడక్షన్ టీం అండి, ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు రాజేష్ గారి మీద చాలా మంచి నమ్మకం. ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. సార్ ఇచ్చేయాలి సార్ అంటారు. సార్ కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది. సార్ ఇదంటే ఇది అలా చేసేద్దాం, సినిమా కోసం ఏమైనా చేద్దాం అంటూ ఉంటారు. అప్పటి నుంచి సినిమా ఎలా స్టార్ట్ అయిపోయిందో ఎలా అయిపోయిందో తెలియదండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. నిన్న కూడా మేము ట్రిప్ వెళ్తున్నప్పుడు సార్ ఏం చేద్దాం సార్, మీరు ఏం చెప్దాం అంటే చేద్దాం సార్, సినిమాని నిలబెడదాం సార్, ఇది చేద్దాం సార్ అని ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. శివ సార్ థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మాట్లాడరైనా కానీ ఎప్పుడు చాలా పాజిటివ్ స్మైల్తో మీకు ఏం కావాలో చూడండి చేస్తా అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే ప్రొడక్షన్ టీం, ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి ఒక్కరికి, కిరణ్ అన్నకు కానీ షఫీ గారికి కానీ, ముఖ్యంగా మా అప్పాజీ మామ ఇక్కడ రండి మామ ఒకసారి. అంటే ఈ వ్యక్తి గురించి చాలా చెప్పాలండి. ఎందుకు మా టీం వాళ్ళందరూ ఈ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనం ఉన్న ప్లేస్లో మనం పని చేసేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ బ్రెయిన్లో ఏ టెన్షన్ లేకుండా పనిచేస్తే అది చాలా అంటే చాలా రిఫ్లెక్ట్ అవుతుంది వర్క్ పైన, ముఖ్యంగా క్రియేటివ్ వర్క్. మేము ఈ సినిమాలో పర్టికులర్లీ నేనైతే ఎప్పుడు కిరణ్ గారు తిన్నారా, కిరణ్ గారికి ఏం కావాలి, ఎక్కడున్నా ఏం కావాలి చూసుకొని టిల్ డేట్ ఇప్పటిదాకా ఈయన సిద్ధాంతం ఒకటేదండి. నా నెక్స్ట్ సినిమాలో డైలాగ్ పెడుతున్నా, ఈయన అంటాడు సార్ రోజంతా ఎలా ఉన్నా కానీ సార్ ఆ గోడలు మనకంతా అవుతుంది సార్, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి పడుకుండేటప్పుడు హ్యాపీగా పడుకోవాలి సార్. ఎందుకంటే రేపు అనేది ఎప్పుడు లేచిపోతామో తెలియదు. పైకి వెళ్ళినా సరే మన ఆత్మ శాంతించాలి, మన ఆత్మ ఆనందంగా ఉండాలంటే పడుకుంటే ప్రతి ఒక్క రోజు నవ్వుతూ పడుకోవాలనే సిద్ధాంతం ఏంది, అది నేను సినిమాలో డైలాగ్ వాడుకుంటున్నాను. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చూపించినందుకు. ఈయన ఇంత మంచిగా చూసుకోవడం వల్ల చాలా విధాలుగా స్క్రీన్ పైన అది రిఫ్లెక్ట్ అయింది. ప్రొడక్షన్